ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప చేత మరి గతించిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు ఆయన సన్నిధిని గురించి మరలా ఆయన ఆరాధించడానికి దేవుడు మనకి కృపను గురించినందుకు మనసారా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క కరోనా వ్యాధి కారణం పెట్టి కొన్ని వారాలుగా మరి ఎవరింటికాడే వాళ్ళే మనం ఈ విధంగా ఆరాధన చేసుకుంటున్నాం. ఈ విధముగా మరి కలుసుకోవడానికి దేవుడు మన కృపను గురించినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. మీరందరూ బాగున్నారని మరి తలుస్తూ ఉన్నాను. మరి దాన్ని బట్టి ప్రభుని కూడా స్తుతిస్తున్నాను. వీళ్ళారా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గతించిన వారాల్లో యేసు ప్రభు వారి యొక్క రాకడకు ముందు చూసిన లేక ఈ యుగ సమాప్తికి ముందు సూచనలు ఏం జరగబోతున్నాయో సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగున ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ దీని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఈ వారం కూడా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని తలుస్తున్నాను. మరి మీ బైబిల్ గ్రంథాలు తెలిసి దీని యొక్క వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. దీని యొక్క వాక్యంలోంచి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఇక్కడ రాయబడిన వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులకు యుగ సమాప్తిలో ముందు జరగబోయే సూచనలను జ్ఞాపకం చేస్తున్నారు. చాలా సూచనలు జ్ఞాపకం చేశారు. అందులో మరొక సూచన ఏంటి అంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఎప్పుడు వస్తుంది అంతం అంటే రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడుతుందని రాయబడింది. ఈ రాజ్యం అనే మాట ఏంటి మనం ఆలోచన చేయగలిగితే మరి యేసు ప్రభు వారు చెప్పిన రాజ్యం ఏది అంటే పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు ఆయన. పరలోక రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుందంట. ఈ లోకంలో 3 రాజ్యాలు ఉన్నాయి. వాటి గురించి ప్రభు ఏం మాట్లాడలేదు, కానీ పరలోక రాజ్యాల గురించి యేసు ప్రభు వారు మాట్లాడినట్లుగా దేవుని వాక్య భాగం రాయబడింది. ఈ పరలోకం అనే మాట మరి ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క రీతిగా మాట్లాడతారు. మరి కొంతమంది స్వర్గం అంటారు, రకరకాల పేర్లు పెట్టచ్చు. కానీ మనం స్వర్గం అన్నా పరలోకం అన్నా ఒకటే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో రాజ్య సువార్త అని రాయబడింది ఇక్కడ. మరి యోహాను సువార్త మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి సువార్త మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక రాజ్యం సమీపించుచున్నది అని యోహాను భక్తుడు పలికినట్లుగా రాయబడింది. పరలోక రాజ్యము, రాజ్యం అని యేసు ప్రభు వారు అన్నారు. మరి యోహాను ఏమన్నారంటే ఆయన పరలోక రాజ్యము అని తన సంబోధిస్తాడు. మరి యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ దేవుని రాజ్యము అని అంటారు ఆయన. ఆ మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే అది దేవుని రాజ్యము అంటారు. దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా రాజ్యమన్నా లేక స్వర్గమన్నా మొత్తం మీద ఒకటే. సరే, మొత్తం మీద మనం జ్ఞాపకిస్తున్న విషయం ఏంటంటే పరలోక రాజ్యము పరలోక రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చునని వాక్యం చెప్తుంది. సరే, పరలోకం అనే మాట అందరికీ తెలిసిన విషయమే, తెలియని వారు ఎవరు లేరు. ఎందుకంటే పరలోకము లేక స్వర్గము ఉంది అని విశ్వసిస్తారు, దాని గురించి ఆలోచన చేస్తారు. కానీ దాని గురించి సువార్త అనేది ఏంటి అనేది మనకు అవగాహన రావచ్చు. అందరికీ తెలిసిన విషయం కదా. సువార్త అనేది తెలని విషయం జరిగేదాన్ని సువార్త అంటారు. మరి పరలోకం అనేది ఇంచుమించు
చాలా మతాలను అందరూ కూడా ఏదో విధముగా పరలోకం చేరాలని ఆలోచన చేస్తున్నారు. మరి మంచి తెలుసు, కానీ ఏంటి రాజ్య సువార్త అన్నాడు యేసుప్రభు వారు అంటే ఒక విషయాన్ని మీరు బాగా గమనించాలి. ఏంటి అంటే రాజ్యము అన్నప్పుడు రాజ్యములో రాజు ఉంటాడు. రాజు ఉండేదే రాజ్యం, రాజ్యంతో పాటు రాజు ఉంటాడు. రాజ్యం తెలుసు కానీ అందరికీ ఆ రాజ్యములో ఉండే రాజు ఎవరో చాలామంది తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రాజు నిర్మించుకొని ఆ రాజ్యంలో ఉన్నాడు అనుకుంటున్నారే తప్ప అసలు అందులో ఉండే రాజు ఎవరు అనే సంగతి పూర్తిగా తెలియదు. అందులో ఎవరున్నారో అసలు ఆ రాజు ఎవరో తెలుసుకోవడమే సువార్త. దేవుడికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ఈ వాక్య భాగంలో ఉండి ఆ రాజు ఎవరో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ రాజు ఎవరో మనకు గుర్తుందో అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుని యొక్క వాక్యంలోంచి ఒకసారి ఆ రాజు ఎవరో మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 18వ అధ్యాయం మనం చదవగలిగితే, యోహాను సువార్త 18వ అధ్యాయం ఒకసారి 36వ వచనాన్ని చదువుకుందాం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుతున్నట్లు నా సేవకులు పోరాడదు, కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనెను. చూడండి ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే లోకంలో చాలా రాజ్యాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి కాలంలో తర్వాత కాలంలో చాలా రాజ్యాలు ఉన్నాయి. ఈ కాలంలో కూడా మరి కొన్ని స్థలాల్లో రాజులు పరిపాలన చేసే సందర్భాలు మనకు కనిపిస్తాయి. అయితే ప్రభు స్పష్టంగా చెప్పారు, ఏమన్నారంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ భూ సంబంధమైన రాజ్యం గురించి ప్రభు మాట్లాడతలేదు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం ఏ లోక సంబంధం అంటే పరలోక సంబంధమైనది. దేవునికి స్తోత్రం చేద్దాం. అంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడంటే ఇప్పుడు ఆయన ఎవరై ఉన్నారు? నా రాజ్యం అన్నాడంటే ఆయనది రాజ్యం. ఆయనది రాజ్యం అన్నాడంటే అందులో రాజు ఎవరు? ఆయనే. విషయం అంతా అర్థమవుతుందో? కాబట్టి ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే పరలోక రాజ్యము ఆయనది అన్నాడు. పరలోక రాజ్యములో మరి రాజు ఎవరంటే ఆయనే అని స్పష్టంగా వాక్యం చెప్తారు. అందుకు పిలాతు మాట్లాడతారు. కింద వచ్చిన మనం చదవగలిగితే, అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడిగాను. యేసు నువ్వు అన్నట్టే నేను రాజునే. చూడండి, ఎవరో రాజు అనేది స్పష్టంగా దీనక వాక్య భాగంలో ఉంచి యేసు ప్రభు వారే మరి పలికినట్లుగా మనకి వచ్చిన భాగాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయనే స్పష్టంగా నా రాజ్యం అన్నాడు. పరలోకం నా రాజ్యం ఇహలోకమైనది కాదన్నాడు. ఇహలోకమైనది కాదంటే అర్థం ఏంటి? పర సంబంధమైనది అర్థం. నేను రాజులు అన్నాడు. చూసారా? కాబట్టి ఆ పర సంబంధమైన రాజ్యములో ఆయన ఎవరంటే రాజు. అంటే ఆ రాజ్యంలో దేవుణ్ణి, పరలోకం అనే స్వర్గములో ఒకే స్వర్గం, ఒకే పరలోకం, దాంట్లో ఒకే రాజు పరిపాలించేవాడు. ఒకే రాజు, ఏకైక రాజు ఎవరంటే నువ్వు అన్నట్టు నేనే అని యేసు ప్రభు వారు పలుకున్నట్లుగా దేవుని వాక్యం చెలవిస్తుంది. మరి యేసు ప్రభు వారు ఈ భూమి మీద మరి నరవతారిగా అవతరించినప్పుడు, భూమి మీద జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వారు ఆయన్ని పూజించడానికని బయలుదేరి వచ్చినప్పుడు ఆయన ఒక మాట పలుకుతారు. ఏం పలుకుతారంటే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా, ఆయన్ని పూజించడానికి వచ్చాము అనే మాట పలుకుతారు. చూసారా? పుట్టుకలోనే ఆ తూర్పు దేశ జ్ఞానులు ఆయన రాజుగా వాళ్ళు ప్రకటిస్తారు. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు 3 అర్పిస్తారు. 1 బంగారం అర్పిస్తారు, 2 మరి సామ్రాన్ని అర్పిస్తారు, 3 బోలాన్ని అర్పిస్తారు. ఆ బంగారము దైవత్వాన్ని గుర్తు. ఆ పసిబాలుడైన ప్రభు
దేవుడు అని చెప్పడానికి దైవత్వానికి గుర్తుగా బంగారం అర్పించారు. ఆ దేవుడు, ఆ పసివాడైన దేవుడు పూజింపబడిన వాడని, పూజింపదగిన వాడని మరి గుర్తించడానికి ఆయనకి సాంబ్రాణి అర్పించారు. ఎందుకు అలా అర్పించారంటే, దేవుడు అనబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ పూజింపదగిన వాడైన ఒక్కడే, అది ఆయన గుర్తించారు కాబట్టి సాంబ్రాణి అర్పించారు. తర్వాత మూడవదిగా బోలాన్ని అర్పించారు. బోలం దేనికంటే సర్వలోక పాప పరిహార నిమిత్తము, లోక కళ్యాణ నిమిత్తమును బలియాగం చేసిన ప్రభువుకు సాదృశ్యంగా ఆయన రేపు పొద్దున్న అందరి నిమిత్తమును బలియాగం చేయబడతాడు కనుక ఆయన బోలాన్ని అర్పిస్తారు. ఆ విధముగా మరి యేసు ప్రభు వారిని వారు గుర్తించినట్లుగా దేవుని వాక్యంలోంచి మనం చూడగలుగుతాం. మంచిది. మరి కాబట్టి మనం వాక్యం జ్ఞాపం చేసినట్లుగా రాజ్యం ఉందంటే రాజు ఉన్నాడు అని అర్థం. మరి ఆ రాజ్యము పరలోకం అని మనకు అర్థమైంది, మనం తెలుసుకున్నాం. తర్వాత అందులో ఉండే రాజు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు అనే విషయాన్ని మనం వాక్యంలోంచి మనం జ్ఞాపం చేసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటే వాక్యంలోంచి ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం వెళ్తే, లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని చదివితే, యేసు ప్రభు వారిని సిలువేసిన సందర్భంలో అటు ఇటు ఇద్దరు దొంగలను వేసినప్పుడు అందులో ఒక దొంగ గుర్తించి మాట్లాడుతున్న మాట ఏంటి అంటే 42వ వచనం, ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనెను. చూడండి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటే యేసు ప్రభు వారికి ఒక రాజ్యం ఉంది అనే సంగతి ఎవరు గుర్తించారంటే, మరి సిలువలో మరి వేలాడుతున్న కొంతసేపులో మరణించబోతున్న దొంగ గుర్తించిన వాడే మరి యేసు ప్రభువుకు ఒక రాజ్యం ఉందని గుర్తించినట్లుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బాగా గుర్తించండి. మరి యేసు ప్రభు వారికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము పరలోకం అనే సంగతిని గుర్తించాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఆయన మరి రాజుగా దేని యొక్క వాక్య భాగము మనకు పరిశీలన చేస్తుంది, వాక్యం చదివిస్తుంది. దేవుని వాక్యంలోంచి అపోస్తున్న పౌలు కూడా తిమోతికి పత్రిక రాస్తూ పలుకుతున్న మాటలు ఏంటి అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక మరి 17వ మొదటి అధ్యాయము ఒకసారి 17వ వచనాన్ని మనం చూడగలిగితే, తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడగును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. 17వ వచనంలో రాయబడిన మాట అంటే సకల యుగములలో రాజయ్యుండి అనే మాట రాయబడింది. ఎవరి గురించి రాయబడింది ఆలోచన చేయగలిగితే, ఆ 16వ వచనంలో చాలా స్పష్టంగా ఆ యేసు ప్రభు గురించి మాట్లాడతాడు పౌలు గారు. మరి 16వ వచనం ఏమంటాడంటే, ఆయనను నిత్యజీవ నిమిత్తమును తనను విశ్వాసించుబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాని పాపునైన నాయందు కన్నుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని అని పలుకుతూ, సకల యుగములో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడవు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయోములు కలుగునుగాక. అంటే యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన సకల యుగములకు రాజై ఉంది అంటాడు. అదే గ్రంథంలో 6వ అధ్యాయంలో, అదే గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా మరో మాట ఏమంటుందంటే, శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలమందు ప్రత్యక్షతను కనుపరుచును ఆ సర్వాధిపతి రాజులకును రాజు ప్రభులకు ప్రభువై
ఉన్నాడు. చూడండి ఎంత స్పష్టంగా ఆయనంట రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు రాయబడింది. రాజు అనగా ఆయనకు ఒక రాజ్యం ఉంది. రాజ్యం ఉంది అంటే ఆయన ఒక రాజు అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలి. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాజ్యము సంబంధమైన రాజ్యం కాదు. కాబట్టి ఆయన రాజ్యం పరలోకమైనది కనుక ఆయన పరలోకానికి రాజు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క రాజ్య సువార్త ఏం చేయబడాలంటే సకల జనులకు ప్రకటించబడాలి. కారణం ఏంటంటే రాజ్యం ఉంది, పరలోకం ఉందని అందరూ తెలుసు. కానీ ఆ రాజ్యంలో ఎవరెవరు ఉన్నారో మనసుకు తోసిన ఒకరు పెట్టుకుంటున్నారు అక్కడ. కానీ వాక్యం చెప్తుంది, ఆయన చెప్తున్నారు ఏమన్నారంటే ప్రభు అయిన క్రీస్తు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నేనే రాజ్యానికి రాజుని, నేనే రాజుని అని చెప్పారు. కనుక మరి ఇది చాలామంది తెలియదు. కనుక తెలిస్తే నీకు సువార్త, తెలియకపోతే నీవు అర్థం చేసుకో. తెలిస్తే సువార్త. కనుక విషయం తెలియక ఎందరో రకరకాల వ్యక్తులను అక్కడ నియమించుకుంటున్నారు. కనుక ఇది తెలుసుకుంటే నీకు సువార్త అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆయన రాజ్యం పరలోకము, ఆ పరలోకానికి ఆయన ఎవరంటే రాజు అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి పేతురు గారు కూడా పత్రిక రాస్తూ ఆయన కూడా ఒక మాట పలుకుతాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదవగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. యేసుక్రీస్తు మన రక్షకుడును, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా ఉండును. చూడండి, పేతురు గారు కూడా ఏమంటాడంటే మన ప్రభువును రక్షకుడును నిత్య రాజ్యములో మీరు వారసులు అవుతారు అని చెప్తున్నాడండి. అంటే యేసు ప్రభు యొక్క నిత్య రాజ్యం ఒకటి ఉంది, పరలోక రాజ్యం ఉంది అని పౌలు గారు చెప్పినట్లుగా దేవుని వాక్య భాగము రాయబడింది. ఇప్పుడు మన దేవుని యొక్క వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకుంటే మరి రాజ్యము ఏంటో మనకు అర్థమైంది. ఆ రాజ్యంలో ఉండేవారు ఎవరో మనకు అర్థమైంది. ఆ రాజ్యం పరలోకం అని అర్థమైంది. ఆ పరలోకం ఉండే వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు అని వాక్య ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ రాజ్య సువార్త అన్నాడు. అసలు సువార్త అంటే ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యంలోంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీరు తెలియపరచుతున్నాను, మీరు దానిని అంగీకరించితే దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసమును వ్యర్థమైనదేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగాను సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకివ్వబడిన ఉపదేశం మొట్టమొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తమును మృతులందరూ సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. చూడండి, ఇక్కడ పౌలు మొదటి నుంచి వచనాలు మనం చదవగలిగితే ఆయన అంటున్నాడు సువార్త అంటే ఏంటంటే సువార్త ద్వారా మీరు రక్షణ పొందారు ఒకటి. తర్వాత ఏమన్నాడంటే సువార్త అనగా ఏమన్నాడంటే లేఖనాల ప్రకారము క్రీస్తు మృతులందాడు, లేఖనాల ప్రకారంగా 3వ దినాన తిరిగి లేచాడు అని దేవుని వాక్య భాగం పౌలు ద్వారా రాయబడింది. సువార్త అంటే అర్థం ఏంటంటే లేఖనాల ప్రకారంగా మృతులందడం, లేఖనాల ప్రకారంగా 3వ దినాన లెగడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఒకసారి ఒక వ్యక్తి దేవునికి వాక్యం చెప్తుంటే అన్నారంట, మిగతా గ్రంథానికి ఈ గ్రంథానికి తేడా ఏంటయ్యా? 3 గ్రంథాల లోకంలో ఆ గ్రంథాలన్నింటికంటే ఇది
గొప్ప ఏంటి అంటే దాంట్లో లేనిది దీంట్లో ఉన్నది ఏంటి, బైబిల్లో ఉన్నది ఏంటి అంటే ఆ భక్తులు అన్నాడంట, దాంట్లో ఉన్నది దీంట్లో లేనిది ఏంటంటే ఖాళీ సమాధి. ఖాళీ సమాధి. యేసయ్య సమాధి, ఖాళీ సమాధి, తిరిగి లేచాడు. యేసు ప్రభు వారు తిరిగి లేకపోతే సువార్త లేదు. చూసారా, సువార్త అనగేటంటే తిరిగి లేచుట. చూడండి, ఎవరైనా తిరిగి లేచారంటే ఏమండి, మరి యేసు ప్రభు లాగున ఎవరును మరణించలేదు, ఆయనలాగా ఎవరును తిరిగి లేయలేదు అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. అదే సువార్త. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం, మరి పరలోక రాజ్యం అనగా పరలోకం ఉండేవాడు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. మరి ఆ ప్రభు అయిన క్రీస్తు మరి ప్రజలందరి నిమిత్తమును మరణించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తుంది. ఆ మరణించి తిరిగి లెగడమే సువార్త అనే విషయాన్ని మీ అందరికీ జ్ఞాపం చేస్తున్నాను. కనుక ఆ సువార్తను ప్రకటించాలి. ఎందుకు అని ఆలోచించగలిగితే మనిషి జన్మహ పాపి. మనిషి యొక్క పాపం క్షమించబడాలంటే రక్తము చిందించుకుంటా పాపక్షమాపణ పోదు అని దేవుని యొక్క వాక్య భాగం రాయబడింది. కనుక రక్తం సిందించబడాలి. అది గొర్రెల మేక రక్తం పనికిరాదు, అది మనుషుల రక్తం పనికిరాదు. ఎవరి రక్తం పనికొద్దంటే పవిత్రుని యొక్క రక్తం పనికొద్దు, పరిశుద్ధమైన రక్తం పనికొద్ది. ఆ పరిశుద్ధమైన రక్తం ఎవరిలో ఉందంటే ఎవరిలో లేదు. కనుక ఆ దేవుడే మరి మానవుడుగా రక్తమాంసాలు ధరించుకొని ఆయన పవిత్రుడిగా భూమి మీద జీవించి మనుషులందరి నిమిత్తమును ఆయన సిలువేయబడి చనిపోయి తిరిగి లేచి ఆయన సజీవుడిగా కనుపరుచుకున్నాడు. ఆ యాగము ద్వారా మనుషులందరూ పాపక్షమాపణ ఉంది. అది గొప్ప సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సిలువలో చనిపోమంటే చనిపోవడానికి ఆయన చేతకైనవాడు కాదు, ఆయన చేతనైన వాడు, మరణాలు తిరిగి లేచిన వాడు. కానీ ఆయన ఎందుకు మౌనం అయిపోయాడంటే మనుషులందరూ రక్షించాలి కాబట్టి ఆయన శిలువలో మౌనం అయిపోయిన విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. కానీ ఆయన ఆ శిలువ విధులు ఆజ్ఞాపిస్తే అందరూ చనిపోదు, కానీ అందరూ నశింపజేయడానికి ఆయన రాలేదు. ప్రజలందరూ రక్షించిన నిమిత్తమును రక్తం కావాలి కనుక ఆ పవిత్ర రక్తాన్ని కార్చి యాగం చేసి ఆయన గొప్ప సువార్తను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మరి రాజ్య సువార్త ఎవరైతే ఆ విషయాన్ని నమ్ముతారో, ఎవరైతే ఆ రక్తంలో కడగబడతారో వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వారసులు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఈ సత్యం ఎంతమంది తెలుసుకుంటారో వారందరూ పరలోక ప్రవేశం ఉందని దైవ లేఖనము చదివిస్తుంది. సరే, పరలోకం అంటే ఏంటో మనకు అర్థమైంది. పరలోక రాజ్యం యొక్క దాంట్లో ఉండే రాజు ఎవరో మనకు అర్థమైంది. మరి రాజ్యం యొక్క స్వార్థ ఏంటో మనకు కూడా అర్థమైంది. కనుక ఈ స్వార్థను ఏం చేయబడాలంటే సకల జనులకు సాక్షార్థమే ప్రకటించబడాలి. పరలోకం నుండే రాజు ప్రభు అయిన క్రీస్తు మరి మనుషులందరి నిమిత్తము రక్తాన్ని చిందించాడు, మరి తిరిగి లేచాడు. కాబట్టి అదొక సువార్త. ఈ పరలోక సంబంధమైన ఈ సువార్తను సర్వలోకానికి సకల జనులకు సాక్షాత్మే ప్రకటించబడిన తర్వాత ఇంక ఎవరికి తెలకుండా ఉండకూడదు. కుల, మత, జాతి, లింగ, దేశ భేదం లేకుండా అందరూ తెల్లాలి. అడవుల్లో, కొండల్లో, లోయల్లో అంతా వెళ్ళిపోవాలి సువార్త. మొత్తం నాకు ఎవరికి తెలియదు అనే విషయం మాత్రం ఎవరు అనకూడదు. అందరికి సాక్షాత్మే ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది అని దేవుని యొక్క వాక్య భాగం రాయబడింది. అందుకనే సువార్త ప్రకటించడం మరి ప్రజల్లో భారం ఏంటి అని ఆలోచించగలిగితే మరి సువార్తను టీవీల ద్వారాగా, రేడియో ద్వారా, పూర్వదినాల్లో రేడియో ద్వారాగా, తర్వాత టీవీ ద్వారాగా, ఇప్పుడు సెల్ ఫోన్లోంచి, యూట్యూబ్లోంచి, అలాగే మరి ఫేస్బుక్లోంచి మారుమూల గ్రామాల్లోనికి ఎక్కడెక్కడికో సువార్త వెళ్ళిపోతుంది. గల కారణం ఏంటంటే అది నెరవేర్పు, వాక్య నెరవేర్పు. సకల జనులకు సాక్షార్థమే ప్రకటించబడద్దని యేసు ప్రభువారు ముందే చెప్పారు. కాబట్టి ఆ సాక్షార్థమే దేవుని యొక్క వాక్య భాగం వెళ్ళిపోతుందనే విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు మరి సువార్త ప్రకటిస్తారు. లోక సువార్త 8వ అధ్యాయం మనం చదవగలిగితే 8వ అధ్యాయం ఒకసారి మొదటి వచనం యేసు ప్రభువారే ఈ సువార్తను ప్రకటిస్తారు. మొట్టమొదటిగా చూద్దాం. ఆ 8వ అధ్యాయం మొదటి వచనం. వెంటనే ఆయన
దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు. ఇక్కడ చాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు యేసు ప్రభు వారు సువార్తను ప్రకటిస్తున్నారు. అదే మరి దేవుని వాక్యంలోంచి మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం చూడగలిగితే ఇప్పుడు శిష్యులు ప్రకటించే విధానం మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు వారు పంపుతారు. చూడండి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దైవుల మీదను శక్తిని అధికారమును రోగమును స్వస్థపరచుచు వరమును వారికి అనుగ్రహించెను. దేవుని రాజ్యమును ప్రకటించుటకును గురువులను స్వస్థపరచుటను వారికి పంపెను. చూడండి, ఇక్కడ వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులను పంపించినట్లుగా వాక్యం రాయబడింది. ఎందుకు పంపించారంటే దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఏ రాజ్యం అంటే దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి యేసు ప్రభువారు మరి శిష్యులను పంపినప్పుడు శిష్యులందరూ ఆ సువార్తను ప్రకటించినట్లుగా దేవుని వాక్య భాగం రాయబడింది. సువార్తను ప్రకటిస్తున్నారు. అదే కాకుండా యేసు ప్రభువారు ఏమన్నారంటే ఆ యొక్క మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు 28వ అధ్యాయం 18-19 చూస్తే వాళ్ళందరూ పిలిచి, ఇగో నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తన శిష్యులందరికీ చెప్పిన మాట సువార్తను ప్రకటించమన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా మరి అతనికి తెలియనంత కాలము యేసు ప్రభువారిని హింసించాడు, దూషించాడు, అసహించుకున్నాడు. తన యొక్క నమ్మిన బిడ్డలందరినీ కూడా కింకపరిచాడు, చంపాడు, చిత్రహింస చేశాడు. తర్వాత తనకు సత్యం తెలిసిన తర్వాత, దైవ దర్శనం దొరికిన తర్వాత ఆ యొక్క పౌలు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తాడు. చూద్దాం వాక్య భాగం నుంచి అపోస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం మనం 23వ వచనం చదివితే 28వ అధ్యాయం 23వ వచనాన్ని చదివితే చూద్దాం. అతను ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చింది. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోసే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తల నుండి సంగతులను ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించెను. చూడండి, పౌలు గారు కూడా ఏం చేశారంటే సువార్తను ప్రకటించినట్లుగా రాయబడింది. ఒకప్పుడు ప్రభు అంటే అసలు ఇష్టం లేని వ్యక్తి, కానీ సత్యం తెలిసిన తర్వాత ప్రభువును ప్రకటించాడు. యేసు ప్రభువారు ప్రకటించాడు, శిష్యులు ప్రకటించారు, పౌలు గారు ప్రకటించారు. అదే కాదు, ఈనాడు యేసు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన భక్తులు, ఆయన సేవకులు అందరూ ఎంతగా ఆ సువార్త ప్రకటిస్తున్నారో అని ఆలోచించగలిగితే వాక్యపు నెరవేర్పు సర్వలోకమునకు సకల జనులకు సువార్త సాక్షార్థమై ప్రకటించబడాలి కాబట్టి, ఈ అంతానికి ముందు ప్రకటించబడాలి కాబట్టి అందరూ సువార్త ప్రకటిస్తున్నారు. ఈ సువార్తను అనేకులు అడ్డుకుంటున్నారు. నువ్వు అడ్డుకున్నా అడ్డుకోకపోయినా ఆయన అంతం వచ్చే ముందు, ఈ అంతానికి ముందు సువార్త సర్వ లోకానికి సకల జనులకు ప్రకటించబడుతుంది. చాలా మట్టుకి నెరవేరిపోయింది. కాబట్టి అంతము సమీపంగా ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగా మీకు చెప్పగలుగుతున్నానంటే సువార్త సకల జనులకు సాక్షాత్మై ప్రకటించబడ్డది. ఇక అంతం రావడానికి సమయం కొంత ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొండల్లో, లోయల్లో ఎక్కడెక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ సూచనలు సువార్త ఇలా ప్రకటించబడుతున్న సంగతిని చూస్తున్నప్పుడు మనం గుర్తించవలసిన ఏంటంటే అంతము సమీపిస్తుంది అని గుర్తించి మరింతగా ప్రభువునందు బలపరచబడి ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ ప్రభు రాజ్యాన్ని చేరడానికి మనం ఏం చేయబడాలంటే సిద్ధంగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రభువారు చెప్పారు, ఇదిగో అంతానికి ముందు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఆ ప్రకారమే ఇవో రాజ్యము, పరలోక రాజ్యము, అందులో రాజు ప్రభు అయిన క్రీస్తు, ఆ రాజ్య సువార్త, ఆ రాజు అయిన క్రీస్తు ప్రజల నిమిత్తము
ప్రాయశ్చిత్తముగా శిలువలో బలయ్యాడు. ఆ సువార్తను, రాజ్య సువార్తను సకల జనులు ప్రకటించబడుతుంది. కాబట్టి ఆ అంతము రావడానికి సమీపిస్తూ ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న జీవితాలలో ఏం చేయబడాలంటే నువ్వు సాక్ష్యార్థమై ప్రభు సన్నిధిలో బ్రతుకు, మరి మెలుగు వెలుగు జీవించు, వాక్యం నెరవేరుతుందని గుర్తించు, ప్రభు కొరకు బ్రతుకు. ప్రభుని దీవిస్తాడు, కృప చూపిస్తాడు. కాబట్టి ఆయన రాజ్యము వారసుడిగా నువ్వు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ చేసినట్లుగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును కృపగల తండ్రి, ఇదిగో తండ్రి, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నీ వాక్యంలోంచి మాతో మాట్లాడు. వాక్యం అందరి గుండెల్లో ఉంచు, ఆదరించు, ఆశీర్వదించు, బలపరచండి. ఇగో నీ మహిమార్థమే ప్రభువా ఈ మాటలు అందరూ హృదయంలో ఉంచండి నాయన. ఇగో తండ్రి, నీ సువార్త సకల జనులకు సాక్షాత్గా ప్రకటించబడింది. ఆడి తర్వాత అంతం వచ్చిన రాయబడింది. అవును దేవా, రాజ్యం అనగా అయ్యా నీ రాజ్యం, రంధ్రుడు రాజు నీవు తండ్రి. అయ్యా ఆ రాజ్యం యొక్క సువార్త మా కొరకు బలయ్యో తండ్రి. ఇగో నాయన ఈ లోకమంతా ప్రకటించబడుతుంది నాయన. కాబట్టి ఆడి తర్వాత అంతం వచ్చును అని రాయబడింది కనుక ప్రభువా, కాబట్టి కొండల్లో లోయల్లోనికి సువార్త ప్రకటించబడ్డది. ఇగో తండ్రి, ఇది మీరు అక్కడ సూచనలని గుర్తించి మేము మెలకు కలిగి నీ కొరకు బతుకున్నట్టు కొరకు చూపించి వాక్యం అంతా హృదయంలో మమ్మల్ని స్థిరపరిచి నీ కొరకు ఆయత్తపరిచి, బలపరిచి, భద్రపరచమని యేసు నామములో తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయము సహవాసము చేరిన మనందరికి నిత్యము సదాని కృపతో నడిపించి ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతటితో మరి మన ఆరాధన ముగించబడ్డది. మరి లాక్డౌన్ మళ్ళా 2 వారాలు ప్రకటించారు కనుక మళ్ళీ ఈ విధముగా మనకు ఆరాధన ఉంటుంది కనుక మరి ప్రతి వారం ఆయత్తపరచబడి సిద్ధపడి దేవుని సందులో మరి వాక్యం వినడానికి సిద్ధపడాలని మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. అందరికీ వందనాలు.